ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నమ శివాయ ఓం తత్సత్. ప్రణామ్స్ టు ఆల్ ఆత్మజ్యోతిస్ డివైన్ లైట్ ఆఫ్ ద సెల్ఫ్. వెల్కమ్. ఈరోజు మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసిన దక్షిణామూర్తి స్తోత్రం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మనం ఫస్ట్ ధ్యాన శ్లోకాలు, తర్వాత మొట్టమొదటి శ్లోకం విశ్వం దర్పణ, ఇది లాస్ట్ వీక్ దీని అర్థం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళే ముందు? ఓకే. రెండవ శ్లోకం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమ. బీజ, బీజ అంటే సీడ్. అంతరివ, అంతర్ లోపల, ఆ సీడ్ లోపల. అంకుర అంటే బీజ, అంకురం అంటే స్ప్రౌట్ రావడం. బీజ అంత అంకుర. జగత్, ఈ జగత్తు, యూనివర్స్. ఇదం, ఆల్ దిస్. ఇది ప్రాక్. ప్రాక్ అంటే ముందు. దేనికి ముందు? సృష్టికి ముందు. ప్రాగ్ నిర్వికల్పం అంటే అందులో మార్పు లేకుండా. ఇప్పుడు మనం ఒక విత్తనం చూసినప్పుడు అందులో వేరు, కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు ఇలా ఏమి రకరకాలుగా కనిపించవు. ఒక విత్తనం మాత్రమే కనిపిస్తుంది. కానీ అది అంకురించినప్పుడు అది తొందరగా పెద్ద మహావృక్షంలాగా పెరుగుతుంది. అందులో ఏది ఒకదాన్ని ఒకటి పోలి ఉంటుంది. వేరు ఒకలాగా ఉంటుంది, కాండం ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇదే రకంగా సృష్టికి ముందు పునః అంటే తర్వాత. దేని తర్వాత? సృష్టి తర్వాత. సృష్టికి ముందు, సృష్టి తర్వాత. అలాగే విత్తనం అంకురించడానికి ముందు, అంకురించిన తర్వాత. మాయా కల్పిత, మాయ వలన ఇది దేశకాల కలన. దేశం అంటే స్పేస్, కాల అంటే టైం. స్పేస్ అండ్ టైం అనే కాన్సెప్ట్స్ కూడా సృష్టితోనే మొదలవుతాయి. వైచిత్రి చిత్రీకృతం. చిత్ర విచిత్రంగా అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రెండు రెండు వేలుముద్రలు ఒకలాగా ఉండవు, రెండు ఆకులు ఒకలాగా ఉండవు. ఇలా అలాగే ఈ సృష్టిలో ఎన్ని ప్లానెట్స్, నక్షత్రాలు, రాళ్ళు, రప్పలు, నదులు ఏ ఉన్నా కూడా ఏది ఒకదాని, అన్నీ కూడా యూనిక్ యూనిక్ యూనిక్. ఇక్కడ అసెంబ్లీ లైన్లో ప్రొడ్యూస్ అయినట్టుగా ఏ రెండు కూడా ఒకలాగా ఉండవు. చిత్ర విచిత్రంగా ఉంటుంది అది. ఒకదానికొకటి డిస్టింక్ట్ అండ్ సెపరేట్. కానీ ప్రాక్, బిఫోర్, సృష్టికి ముందు వీటి మధ్య తేడాలే కనిపించవు. ఇది చెట్టు అని, ఇది విత్తనం, ఇది మొక్క, ఇది కొమ్మ అని, ఇది ఆకు అని చెప్పడానికే వీలు లేదు. అంతా ఏకాండంగా ఒక విత్తనంలాగా ఉంటుంది. అదేవిధంగా సృష్టికి ముందు ఉన్నది ఒకటే, ఈశ్వరుడు.
అయితే మాయావి అంటే ఒక గ్రేట్ మెజిషియన్. ఇవ అంటే లైక్ ఒక ఒక మహా గొప్ప మెజిషియన్ లాగా, ఒక మహాయోగి లాగా, ఎలా అయితే ఆశ్చర్యజనకంగా ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షం వచ్చినట్టుగా ఉంటుందో, అలాగే విభజించడానికి వీల్లేని ఈశ్వరుడి నుంచి ఈ రకరకాల సృష్టి విజృంభ విజృంభించాయి, అంటే ఎక్స్పాండ్ అయ్యాయి ర్యాపిడ్గా అన్ని వైపులా, బిగ్ బ్యాంగ్ లాగా. కానీ బిఫోర్ ఇలా ఇది విజృంభించడానికి ముందు అవన్నీ కూడా అన్మానిఫెస్టెడ్ ఫామ్లో ఈశ్వరుల్లోనే కలిసిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కుండలు చేసేవాడు ఒక కుండ చేయాలి అంటే మట్టి సహాయం కావాలి. ఆ మట్టి తీసుకొని ఆ మట్టిని తో ఒక కుండ చేస్తాడు. అంటే ఆ కుండలు చేసేవాడు ఆ మట్టి మీద ఆధారపడి ఉన్నాడు, ఇండిపెండెంట్ కాదు. కానీ ఇక్కడ ఈశ్వరుడు ఈ సృష్టి చేయడానికి స్వేచ్ఛయా, దేని మీద ఆధారపడాల్సిన పని లేదు. స్వేచ్ఛయా సంకల్పం, సత్య సంకల్పం, కేవలం తన సంకల్ప బలంతో ఒక మహాయోగి వలె, ఆ, ఇంద్రజాలికుడి వలె దీన్నంతా కూడా వ్యాపింప చేశాడు ఈ చిత్ర విచిత్రమైన వాటిని. అయితే ఈ వ్యాస్ట్ యూనివర్స్ని మనం చూస్తున్నాం, కానీ దీని వెనక ఉన్న ఆరిజిన్ని మనం గ్రహించలేకపోతున్నాం. దీని వెనక ఉన్న ఈశ్వరుడు దీనికి యొక్క బీజం. ప్రమాణం బీజం అవ్యయం అని భగవద్గీతలో కూడా మనం నేర్చుకున్నాం. ఈ వరల్డ్, ఇందులో ఉన్న డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా రియల్ కాదు, ఇవి అపియరెన్స్. అంటే నేమ్స్ అండ్ ఫామ్స్, రకరకాల నేమ్స్ అండ్ ఫామ్స్ ఉద్భవించాయి. వాటి మధ్య సూపర్ఫిషియల్ డిఫరెన్సెస్ ఉంది. అపియరెన్స్కి డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క యునిక్ పీస్. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక పెయింటింగ్కి మధ్య తేడాలు ఉంటాయి. ఒక అసెంబ్లీ లైన్లో ప్రొడ్యూస్ అయినవన్నీ అవే అన్నీ ఒకేలాగా ఒక మూసలో ఉంటాయి. ఈ సృష్టి అంటే సృష్టించడం అంటేనే ఒక క్రియేషన్ ఈజ్ యునిక్. దీని వెనక ఉన్న ఆ మహాయోగి, ఆ దక్షిణామూర్తి వచ్చి మనకి చెప్తున్నాడు, ఈ సూపర్ఫిషియల్ డిఫరెన్సెస్ కింద అండర్లయింగ్ రియాలిటీ ఉన్నది. ఆ రియాలిటీనే బ్రహ్మము, తత్వం అసి, నీ నిజస్వరూపం ఆత్మస్వరూపం అని చెప్తున్నాడు. రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. చార్వాకులు, సాంఖ్యులు, ఆరంభవాదులు, పరిణామవాదులు, వివర్తవాదులు. ఇలా చార్వాకులు ఏమంటారంటే, మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో అదే నిజం, మిగిలినదంతా మనకి కనిపించనిది అబద్ధం. ఈశ్వరుడు మనకి కనిపించడు కాబట్టి ఈశ్వరుడు లేడు. ఇది వాళ్ళ సిద్ధాంతం. సాంఖ్యులు ఏమంటారంటే, ప్రకృతి కనిపిస్తున్నది, ప్రకృతి ఉంది, కానీ జడ పదార్థమైన ప్రకృతే కాకుండా దాన్ని తెలుసుకుంటున్న జీవుడు కూడా ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడో లేదో తెలియదు, కాబట్టి ఈశ్వరుడి ప్రసక్తి అవసరం లేదు. ప్రకృతి మీద ఆధారపడి జీవుడున్నాడు, జీవుడి మీద ఆధారపడి ప్రకృతి ఉంది. అంటే వీళ్ళు ఒక గుడ్డివాడు ఒక కుంటివాడు కలిసి ప్రయాణం చేస్తున్నట్టు.
కుంటివాడు నడవడానికి గుడ్డివాడి భుజాల మీద ఎక్కి కూర్చుంటాడు, కాళ్ళు లేనివాడు. అయితే గుడ్డివాడు ఎటు వెళ్ళాలో తెలియదు. సో కుంటివాడు చెప్తుంటాడు, ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని. అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా వెళ్తుంటాడు. ఈ రకంగా ప్రకృతి, జీవుడు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి నడుస్తుంటారు అని సాంఖ్యుల ఉద్దేశం. ఈశ్వరుడు ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి ఆ ప్రసక్తి అవసరం లేదు. ఇంకొందరు ఆరంభవాదం, అంటే ఈశ్వరుడు ఉన్నాడు, కాకపోతే ఈశ్వరుడికి సృష్టి, ఈ ప్రపంచానికి సంబంధం లేదు. సంబంధం లేదు అంటే ఇంకేదో పదార్థం తీసుకొని దాంతో, ప్రకృతి ముందుగానే ఉంది, దాంతో ఈ సృష్టిని చేశాడు. సో ఈశ్వరుడు వేరు, ఈ ప్రపంచం వేరు, జీవుడు వేరు. ఇంకొందరు పరిణామవాదం, అంటే ఈశ్వరుడు ఇప్పుడు పాలు ఎలా అయితే పెరుగులాగా మారుతుందో, ఎలా అయితే విత్తనం చెట్టులాగా మారుతుందో, అలా ఈశ్వరుడు పాలు పెరుగైనట్టు ఈశ్వరుడు ఈ జగత్తులాగా మారాడు అని అంటారు. అప్పుడు అందులో దోషం ఏంటి అంటే, బ్రహ్మన్ బ్రహ్మన్కి మార్పు లేదు. మార్పు ఉంది అంటే అది నాశనం అవుతుంది. ఈరోజు ఒకలాగా ఇంకో రోజు ఇంకోలాగా ఉంటే అది సత్యం అవ్వదు, అసత్ అవుతుంది. అది వేదాలకి విరుద్ధమైన టీచింగ్. సో వివర్తవాదం అంటే ఇది క్లోజ్లీ రిలేటెడ్ టు అద్వైత. ఇందులో ఈశ్వరుడు మార్పు లేనివాడు, బ్లెమిష్ లేనివాడు, శుద్ధం. అప్పుడు ఈ జగత్తు జీవులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈశ్వరుడి యొక్క ప్రతిబింబం. జస్ట్ అపియరెన్స్. అంటే ఇప్పుడు నీళ్లే ఒక బబుల్ లాగా కనిపించి ఆ బబుల్ బర్స్ట్ అయినప్పుడు మళ్ళీ నీళ్ళు అయిపోతుంది. నీళ్లే ఒక ఐస్ గడ్డలాగా మారి కరిగినప్పుడు మళ్ళీ నీళ్ళు అయిపోతుంది. ఇట్లా ఐస్, బబుల్ ఇదంతా అపియరెన్స్. నిజానికి అక్కడ ఉన్నది వాటర్. సో ఈశ్వరుడు మార్పు లేనివాడు. ఈ జగత్తు జీవ మేర్ అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ కాజ్డ్ బై మాయా. అంటే లేనిది ఉన్నదిగా కనిపించడం. అంటే ఇప్పుడు ఎడారిలో ఎండమావిలో నీళ్లు కనిపిస్తాయి. నిజంగా నీళ్లు ఉన్నాయా అంటే లేవు, కానీ కనిపిస్తుంది. అదే రకంగా అజ్ఞానం కారణంగా ఈ విజృంభించిన జీవ జగత్తు కనిపిస్తున్నది, కానీ దీని వెనుకున్న సత్యం ఒకటే, బ్రహ్మన్. ఈ జగత్తు జీవ ఇది డైవర్స్, డ్యువాలిటీ, ద్వైతం ఉంది. ఈశ్వరుడు నాన్ డ్యువల్. ఈశ్వరుడు కంటికి కనిపించడు, కానీ సర్వము చూస్తున్నాడు. చెవులకి వినిపించడు, కానీ అంతా వింటున్నాడు. అంటే కంటికి చూసే శక్తిని ఇస్తున్నవాడే ఈశ్వరుడు. ఈశ్వరుడి యొక్క మాయాశక్తి వల్ల దేశ కాల చిత్రం, దేశ స్పేస్, కాల టైం, చిత్ర అంటే నేమ్ అండ్ ఫామ్. ఈ నేమ్ అండ్ ఫామ్ ఒక పర్టికులర్ స్పేస్లో ఒక పర్టికులర్ టైంలో అపేర్ అవుతున్నాయి, డిసపేర్ అవుతున్నాయి. అయితే ఈశ్వరుడు అన్చేంజ్డ్. అయితే ఒక సిల్వర్ స్క్రీన్ మీద ఒక మూవీ కనిపిస్తున్నప్పుడు ఆ మూవీలో కామెడీ, హారర్ ఏవేవో నడుస్తుంటాయి, కానీ సిల్వర్ స్క్రీన్కి ఏమీ కాదు.
అందులో ఆ సినిమాలో ఎన్ని ఘోరాలు జరిగినా కూడా సిల్వర్ స్క్రీన్కి ఏమీ కాదు. ఆ సినిమాలో ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా సిల్వర్ స్క్రీన్ అలాగే ఉంటుంది. అదే రకంగా ఈ సృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు, ఆ, విధ్వంసాలు, ఏదన్నా కానీ అదేది కూడా ఈశ్వరుణ్ణి తాకలేవు. ఈశ్వరుడు ఎప్పుడు నిత్యం శుద్ధం. అది ఆత్మస్వరూపం. అది మన యొక్క నిజస్వరూపం. అయితే జీవుడు తన నిజస్వరూపాన్ని మర్చిపోయి ఈ సృష్టితో, సృష్టి ఏమిటి? మ్యాజిక్. ఈశ్వరుడు మెజిషియన్ అయితే జగత్తు మ్యాజిక్. జీవుడు ఆ మ్యాజిక్లో పార్ట్. సో ఆ మెజిషియన్ నుంచి ఫోకస్ పోయి ఆ జరుగుతున్న మ్యాజిక్ మీద ఫోకస్ పెట్టి ఆ మ్యాజిక్లో ఎంటాంగిల్ అయినప్పుడు జగత్తులో ఇరుక్కున్నాడు, భవబంధంలో ఇరుక్కున్నాడు. అదే దీని వెనక ఉన్న ఈ ఈ మ్యాజిక్ వెనక ఉన్న మెజిషియన్ మీద ఫోకస్ పెట్టినప్పుడు తత్వం అసి, ఆ వన్నెస్ విత్ ఈశ్వర ఈస్ ద పాత్ టు లిబరేషన్. సో తత్వజ్ఞాని, ఆత్మజ్ఞాని అన్నప్పుడు అతను కూడా ఇదే మ్యాజిక్ చూస్తున్నాడు, ఇదే జగత్తు చూస్తున్నాడు. కానీ ఫోకస్ మెజిషియన్ మీద ఉన్నది. ద జ్ఞాని వన్ హ్యాస్ రియలైజ్డ్ వన్నెస్ విత్ ద మెజిషియన్. సో కుమ్మరివాడు మట్టి తీసుకొని పాట్ చేసినట్టు కాకుండా ఈశ్వరుడు తన స్వేచ్ఛయ లీల ద్వారా చేస్తున్నాడు. మరి మనం జగత్తుతో ఎందుకు అసోసియేట్ అవుతున్నాం అంటే ఆ మ్యాజిక్లో ఇరుక్కున్నాం. అది జన్మ జన్మలలో మన అభ్యాసం ఎలా ఉంది? మనం ఈ మిథ్యా జగత్తుతో తాదాత్మ్యం చెందాం. అదే మన అభ్యాసం అయిపోయింది. ఇప్పుడు శృతి వాక్యం, వేదవాక్కు, గురువు యొక్క వాక్కు విని మన వన్నెస్ విత్ ఈశ్వర అభ్యాసం చేయడమే సాధన, ముముక్షత్వం. సో సంసారంలో పడి తిరుగుతూ ఉండాలా లేక మోక్షం సాధించాలా అన్నదాన్ని బట్టి జగత్తుతో అసోసియేట్ అవుతామా లేక ఆ జగత్పతి అయిన ఈశ్వరుడితో అసోసియేట్ అవుతామా? యస్వైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమ. య యస్వైవ అంటే ఆ ఈశ్వరుడి వల్ల స్ఫురణం, స్ఫురించినది, ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్, సదాత్మకం. సత్ అంటే అబ్సల్యూట్ రియాలిటీ. సత్ ఆత్మకం. ఆ ప్యూర్ అవేర్నెస్, కాన్షియస్నెస్ వలన అసత్ కల్పార్థకం భాసతే. ఈ అసత్ అయిన, అసత్ అంటే అన్రియల్, ఈ అన్రియల్ జగత్తు ఆఫ్ నేమ్స్, ఫార్మ్స్, టైం, దేశ అండ్ కాల, ఇదంతా కూడా భాసతే అంటే అవి మేనిఫెస్టేషన్లోకి వచ్చాయి. ఆ రియల్ అబ్సల్యూట్ రియాలిటీ మీద ఆధారపడి ఈ టెంపరరీ రియాలిటీ వెలుగులోకి వచ్చింది. సాక్షాత్ అంటే సాక్షాత్తుగా. ఎవరు?
నన్ అదర్ దెన్ ఈశ్వర, నన్ అదర్ దెన్ వేదవాక్కు. సాక్షాత్ తత్వమసి, తత్వం అసి, తౌ ఆర్ దట్. తత్ అంటే ఈశ్వర, త్వం అంటే జీవ, అసి అంటే వన్నెస్. నీ యొక్క నిజస్వరూపం, ఆత్మతత్వాన్ని తెలుసుకో. అది బ్రహ్మముతో ఏకమై ఉన్నది. ఇతి అంటే ఇటువంటి మహావాక్యములు, వేదవచస వేదములో చెప్పబడిన మహావాక్యములు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ఇటువంటి వేదవాక్యులు, సాక్షాత్ వేదం చెప్పిన వేదవాక్కులు, ఆ వేదం ప్రతిపాదించిన తత్ ఈశ్వరుడు స్వయంగా సాక్షాత్ వచ్చి బోధయతి, బోధిస్తున్నాడు. ఇప్పటికీ తెలుసుకోకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. ఆశ్రితాన్ ఎవరికి బోధిస్తున్నాడు? ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి. శిష్యులై ఈశ్వరుడికి ని శరణాగతి పొంది మాకు జ్ఞాన భిక్ష పెట్టు అని ఈశ్వరుడిలో శరణు పొందిన వాళ్ళకి, ఆశ్రితానికి సాక్షాత్ వేదవచనమైన తత్వమసిని బోధిస్తున్నాడు. ఈశ్వరుడే వచ్చి నీకు నాకు భేదం లేదు అని చెప్తున్నాడు. నువ్వు నీ నిజస్వరూపం తెలుసుకో, నాలో ఏకమవు. ఎస్ సాక్షాత్కరణాత్, ఈ ఈ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, నా భవేత్, భవం అంటే ఎగ్జిస్టెన్స్, ఈ టెంపరీ ఎగ్జిస్టెన్స్ మరి ఉండదు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. అమృతత్వం వైపు వెళ్తాడు మనిషి. పుట్టి చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇలా కాకుండా తన నిజస్వరూపం, ఆత్మస్వరూపం, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. అది నిత్యము, నిత్య నూతనం. అందుకనే దక్షిణామూర్తి యవ్వనం యువ అన్నారు. నా పునరావృత్తిర్, మళ్ళీ వచ్చే, మళ్ళీ ఈ మధ్యలోకానికి వచ్చే అవిద్య వల్ల అవసరం ఉండదు. పునరావృత్తి నా పునరావృత్తి, మళ్ళీ రారు. దేనికి? భవాంభోనిదేవు, భవం అంటే ఎగ్జిస్టెన్స్, అంభోనిదవు సాగరం. ఈ సంసార సాగరానికి మళ్ళీ రావాల్సిన పని ఉండదు. ఈ మనకి కనిపిస్తున్న ఈ టెంపరీ నేమ్స్ అండ్ ఫామ్స్, ఇవన్నీ కూడా దేని వల్ల భాషిస్తున్నాయి అంటే నేమ్లెస్, ఫామ్లెస్, అబ్సల్యూట్ రియాలిటీ వల్ల. సత్ అంటే అబ్సల్యూట్ రియాలిటీ, చిత్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్, అవేర్నెస్, ఆనందం, బ్లిస్ ఆర్ ఇన్ఫినైట్. ఈ సచ్చిదానంద రూపం, ఈ సచ్చిదానంద బ్రహ్మన్ వల్లనే ఈ నేమ్స్ అండ్ ఫామ్స్ అన్నీ కూడా ఇల్యూమినేట్ అవపడుతున్నాయి. అటువంటి సచ్చిదానంద ఈశ్వరుడు స్వయంగా వచ్చి వేద మహావాక్యములైన తత్వమసిని బోధిస్తున్నాడు. ఈ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇదంతా కూడా అపియరెన్స్. అది నిజం అన్నట్టుగా అపేర్ అవుతుంది మాయ వలన. కానీ అది అసత్తు. ఈ అసత్తు ఎలా ఉంటుంది? చీకట్లో ఒక తాడుని చూసి పాము అని
భ్రమ ఎలా ఉంటుందో ఈ భ్రమ కూడా అలాంటిదే. ఒకళ్ళు దాని మీద టార్చ్ లైట్ వేసినప్పుడు తెలుస్తుంది ఇది పాము కాదు తాడు అని. దాన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఇదే రకంగా గురువు వచ్చి చెప్పే వరకు ఇదంతా కూడా రియల్, ఇదే నిజం, ఇదే నిజం అని అనుకుంటాడు. గురువు వచ్చి వేదవాక్కు, వేదంలో ఉన్న మహావాక్యము తత్వమసి అని బోధించినప్పుడు టార్చ్ లైట్ వేసినట్టుగా తెలుస్తుంది. ఎండమావిలో నీరు వంటిదే ఈ ప్రపంచం. అది చూడ్డానికి అక్కడ నిజంగా నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు. స్వప్నంలో కనిపించిన ఆకారాలు స్వప్నంలో ఎన్నో కనిపిస్తాయి, కళ్ళ చెదిరిపోగానే అవన్నీ పోతాయి, అక్కడ ఏముండదు. అదే రకంగా అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా రియల్గా కనిపిస్తుంది. జ్ఞానోదయం సాక్షాత్కరణ, జ్ఞానోదయం అయినప్పుడు ఓహో ఇదంతా కూడా అన్రియల్ అని తెలుస్తుంది. ఈ అన్రియల్ అయిన నేమ్స్, ఫామ్స్, దేశం, కాలం ఇదంతా కూడా నేమ్లెస్ ఫామ్లెస్ మీద ఆధారపడింది. ఈ నేమ్ అండ్ ఫామ్ ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల, దేహాత్మ బుద్ధి వల్ల, మాయాశక్తి వల్ల, ఈశ్వరుడి మాయాశక్తి వల్ల. ఇది ఎలా పోతుంది? జ్ఞానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే పోతుంది, ఈశ్వరుడి యొక్క జ్ఞానశక్తి వల్ల. ఆ జ్ఞానబోధ చేయడానికే దక్షిణామూర్తి రూపంలో వచ్చాడు గురువు. ఇదే విషయం ఎన్నో భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఈ జ్ఞాని భవబంధాలని తెంచుకొని బ్రహ్మంతో ఏకత్వం పొందుతాడు. తరతి శోకమాత్మవిత్. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడై ఈ సంసార దుఃఖ సాగరం నుంచి బయటికి వస్తాడు అని చాందోగ్య ఉపనిషత్. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ముండక ఉపనిషత్. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. వేసారా? అది వేసాడు బాగానే ఉంది, కానీ ఆ తాళాలన్నీ చూపించమని ఆయన ఉన్నాడు అక్కడ పక్కన. మనకి తెలియదు కదా ఏ తాళం దేందోను. దానికి ఆయనకి చూపించి చేద్దామంటే నువ్వు ఇంటి బాబు నువ్వు మ్యూట్ చేస్తాను. తెలుసా? ఏం తెలుసు నాకు, నేను వచ్చినప్పుడు నాకు చూపి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని దెన్ వి కెన్ డిస్కస్. ఓకే, 4వ శ్లోకం. నానా ఛిద్ర ఘటోధర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్. తలుపు తీసేసించు, సాయంకాలం దాన్ని వేసించు. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. నానా అంటే చాలా, మెనీ, మల్టిపుల్. ఛిద్ర అంటే చిల్లులు, హోల్స్. ఘటోదర కుండ. స్థిత అంటే అందులో పెట్టబడి ఉండే మహాదీప, ఒక దీపం. ప్రభాభాస్వరం, ప్రభని, ఆ వెలుతురిని అన్ని చోట్ల వ్యాపింపజేస్తుంది. ఒక కుండలో చాలా చోట్ల చిల్లులు పెట్టి అందు లోపల ఒక దీపం పెడితే ఆ అన్ని చిల్లుల్లోంచి ఆ వెలుతురు బయటికి ప్రకాశిస్తుంది. ఆ ఆ కుండ వెలుగుతుంది, ఆ కుండ చిల్లులు వెలుగుతున్నట్టుగా ఉంటాయి, అందులోంచి వెలుతురు వస్తుంది, చుట్టుపక్కలంతా కూడా వెలుతురు వ్యాపిస్తుంది.
జ్ఞానం నాలెడ్జ్, యస్య అంటే లార్డ్, ఈశ్వర, పరమాత్మ. చక్షురాధికరణ, చక్షు అంటే కళ్ళు, కళ్ళు అధికరణ అటువంటి అదర్ సెన్స్ ఆర్గన్స్ అంటే చెవులు, ముక్కు, ఇలా ఇవన్నీ కూడా ద్వారా, వాటి ద్వారా బహి అవుట్ సైడ్ స్పందతే ప్రొజెక్ట్ అయి ఉంటాయి, స్ప్రెడ్ అయి ఉంటాయి. జానామితి అలా తెలుసుకొని, తమేవ ఆ పరమాత్మ, భాంతమనుభాత్ ఈ ఆ కుండ ఎలా ఇల్యూమినేట్ అవుతుందో మన శరీరం కూడా ఆత్మ ద్వారానే ఇల్యూమినేట్ అవ్వబడుతున్నది. ఒక శరీరమే కాదు, సమస్తం. ఏతత్ సమస్తం మనకి కంటికి కనిపిస్తున్నది, చెవులకు వినబడుతున్నది, స్పర్శకి అందుతున్నది, రుచికి తెలుస్తున్నది, మనస్సుకి తెలుసు, ఏదైనా కూడా ఏతత్ సర్వం అంతా కూడా, ఆల్ దిస్, ఈ జగత్, ఇది మొత్తం కూడా పరమాత్మ వల్లే ప్రకాశింపబడుతున్నది. ఎలా అయితే ఒక చిల్లులున్న కుండలో దీపం పెడితే ఆ కుండ ఎలా వెలుగుతుందో, అదే రకంగా మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, స్కిన్ టచ్కి, టంగ్ టేస్ట్కి. అలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, ఎక్స్క్రీషన్ ఆర్గాన్స్, రీప్రొడక్షన్ ఆర్గాన్స్, ఇవన్నీ కూడా కుండలో చిల్లులు లాంటివే. ఇందులో పెట్టబడిన దీపం ఆత్మజ్యోతి. ఈ ఆత్మజ్యోతి ఈ బాడీని, మైండ్ని, ఇంటలెక్ట్ని, ఈ ఈ సకల చరాచర జగత్తు అంతటిని కూడా ప్రకాశింపజేస్తున్నది. ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇది స్వయం ప్రకాశం కాదు. ఇది సూర్యుడి కాంతి వల్ల చంద్రుడు ఎలా వెన్నెల కురిపిస్తాడో, ఇది ఇండైరెక్ట్గా ఆత్మ యొక్క ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశం, ఆత్మజ్యోతి. అది స్వయం జ్యోతి. ఆ స్వయం జ్యోతి యొక్క ప్రకాశం వల్ల ఈ శరీరం, ఈ జగత్తు కూడా భాసిస్తున్నది. మనం ఈ శరీరమే మనం అనుకొని అన్న అజ్ఞానంలో ఈ సంసారంలో ఎదుర్కొంటాం. ఆ లోపల వెలుగుతున్న ఆ ఆత్మజ్యోతే మనం. మన యొక్క నిజస్వరూపం ఆ ఆత్మజ్యోతి, స్వయం ప్రకాశం, శుద్ధము, నిత్య శుద్ధము, నిత్యముక్తము, జ్ఞానస్వరూపమైన, చైతన్య స్వరూపమైన ఆ ఆత్మజ్యోతే మన నిజస్వరూపం. అదే బ్రహ్మము, తత్వమసి. ఇదే ముండక ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. మనకి కనిపిస్తున్న ఈ సకల చరాచర జగత్తంతా కూడా అది డిపెండెంట్, అది ఇల్యూమినేటెడ్ బై ఆత్మ అని ముండకోపనిషత్తు చెప్తుంది. ఐదవ శ్లోకం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోప ఆస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. దేహం అంటే మన శరీరం, ప్రాణం అంటే లైఫ్ ఫోర్స్, మనల్ని ఈ దేహాన్ని నడిపిస్తున్న లైఫ్ ఫోర్స్. అదే కాకుండా ఇంద్రియాన, మన ఇంద్రియాలు,
పంచేంద్రియాలు. చలాం అంటే చలనము కలిగినది, అంటే మ్, క్షణానికి ఒక రకంగా మారే ఫికిల్ అయిన బుద్ధి, బుద్ధిం, బుద్ధి, ఇంటెలెక్ట్, వాటెవర్. శూన్యం, శూన్యము, స్పేస్, స్పేసే దేశం అని చెప్పబడింది ఇంకో చోట. విదుహు, ఇలా ఆలోచిస్తూ, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు, అంటే దేహమే గొప్పది, దేహమే అల్టిమేట్, దేహమే సుప్రీం, లేదా ప్రాణమే అన్నిటికంటే గొప్పది, లేదా ఇంద్రియాలే ఇంద్రియ లోలులై ఉంటారు. మనకి శరీరం ఇచ్చిందే ఎంజాయ్ చేయడానికి, ఈ ఇంద్రియాల భోగాలని నేను అనుభవించాలి, ఇంద్రియాలే అన్నిటికంటే గొప్పవి, లేదా బుద్ధే అన్నిటికంటే గొప్పది, ఇంటలెక్ట్ ఎలా చెప్తే నేను అలాగే వింటాను, నా లాజిక్ ఎలా ఉంటే నేను అలా పోతాను, లేదా అంతా శూన్యమే ఉన్నది, ఇలా వాదించేవాళ్ళు వాళ్ళు మందబుద్ధులు, వాళ్ళు వేద విరుద్ధమైన ఆలోచన కలిగిన వాళ్ళు. వాళ్ళని స్- స్త్రీ, స్త్రీ అంటే ఇక్కడ ఆడవాళ్ళు అని కాదు, స్త్రీ అంటే ప్రకృతికి సూచన. ప్రకృతి అంటే దేహము, దేహాత్మ బుద్ధి, దేహమే సుప్రీం అనుకునే వాళ్ళని స్త్రీ అన్నారు. ప్రాణమే అన్నిటికంటే గొప్పది అనుకునే వాళ్ళని బాల. ఇంద్రియలోలులు, ఇంద్రియాభిమానం కలిగి ఇంద్రియమే అన్నిటికంటే గొప్పది అనే వాళ్ళని అంధులు అన్నారు. అలాగే క్షణానికి ఒక రకంగా మారే మనస్సు, బుద్ధి, దీన్నే ఆధారంగా చేసుకున్న వాళ్ళు జడులు, జి- అంటే మందమతులు. ఇదే ఆత్మ అని వాదిస్తారు వాళ్ళు. ఎలా? భ్రాంతిలో వాళ్ళు వేదవాక్కుని పాటించకుండా, వేదం చెప్తున్నది పక్కన పెట్టి, వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు, గురువు చెప్తున్నది వినకుండా భ్రాంతిలో ఉండి, భృశం అంటే మొండిగా, చాలా మొండిగా వాదిస్తారు. వాదినహ, ఈశ్వరుడి యొక్క మాయశక్తి వల్ల వాళ్ళు ఆ భ్రాంతిలో అలా కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. అయితే ఆ మాయాశక్తిని ద్వారా వాళ్ళని భ్రమింపజేసిన ఈశ్వరుడే ఎప్పుడైతే వాళ్ళు దీనిలో సత్యం లేదు, ఎంత ఇందులో తిరిగినా కూడా ఇందులో ఆనందం లేదు, సత్యం లేదు అని తెలుసుకొని ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తారో, అప్పుడు ఈ మహావ్యామోహ అంటే ఈ గ్రేట్ డెల్యూషన్ని సంహారిణే, తొలగించి జ్ఞానోదయాన్ని చేసే ఆ సద్గురువైన దక్షిణామూర్తికి నమస్కారం. ఈ అత్యంత సరళము, అత్యంత జటిలము ఈ ఆత్మతత్వం. ఇది అర్థం కావాలి అంటే గురువుని ఆశ్రయించాలి. గురువులకే గురువైన దక్షిణామూర్తి స్వయంగా వచ్చి ఈ ఆత్మతత్వాన్ని, ఈ బ్రహ్మతత్వాన్ని వాళ్ళకి బోధిస్తున్నాడు. ఈ ఆత్మతత్వం అది ఎంత సటిల్ అంటే, ఇది వేదం మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. గురు, గ్రంథ, గోవింద, ఈశ్వర. ఈశ్వర, గోవింద అంటే ఈశ్వర, గ్రంథం అంటే వేదం. గురువు మీద, సద్గురువు మీద, గ్రంథం మీద, వేదం మీద విశ్వాసం ఉండాలి, ఈశ్వరుడి మీద. అప్పుడే
ఆ గురు కృప వల్ల, ఈశ్వర కృప వల్ల, వేదమాత యొక్క కృప వల్ల మనిషికి ఆత్మతత్వం బోధపడుతున్నది. లేకపోతే మాయాశక్తి వల్ల వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన భ్రాంతిలో అదే నిజం అనుకొని మొండిగా వాదిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చార్వాకులు, వాళ్ళు దేహాత్మ బుద్ధి కలిగిన వాళ్ళు. కొన్ని సెక్ట్స్ బుద్ధిజం వాళ్ళు ప్రాణ లైఫ్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటారు, అదే సుప్రీం అనుకోని. ఇలాగే స్పేస్, అక్కడ ఉన్నది శూన్యమే, అక్కడ బ్రహ్మము పరిపూర్ణమద పూర్ణమిదం అని చెప్తున్నాం మనం. బ్రహ్మము పరిపూర్ణము, శూన్యం కాదు. శూన్యం అంటే ఏమీ లేదు అని, అంటే అది మనం అస్థి అస్థి అని చెప్తున్నాం. బ్రహ్మము ఉన్నది, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, అస్థి అని చెప్తున్నాం ఆస్తికులం. అక్కడ ఏమీ లేదు, శూన్యం, నాస్తి నాస్తి అని చెప్పేవాళ్ళు నాస్తికులు. నిరీశ్వరవాదం, శూన్యవాదం, నాస్తికవాదం అది. ఇలా వైశేషికులు, నైయాయికులు, సాంఖ్యులు, ఇలా రకరకాల వాళ్ళు రకరకాలుగా, కొంతమంది చాలా ఆత్మలు ఉన్నాయి, ఒక ఆత్మ కాదు చాలా ఆత్మలు ఉన్నాయి, లేదా ఆత్మయే సబ్ డివైడ్ అయింది, ఆత్మలో భాగాలు ఉన్నాయి. ఇలా వేద విరుద్ధమైన ఎన్నో ప్రతిపాదనలు చేస్తుంటారు. దాని మీద వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడతారు. అయితే మన సోర్స్ ఏంటి? వేదం, వేదవాక్కు. ఈ ఆత్మతత్వం అనేది బుద్ధితో, ఇంటలెక్చువల్ షార్ప్నెస్తో, లేదా బుక్కిష్ నాలెడ్జ్తో తెలుసుకునేది కాదు, ఇంద్రియాలతో గ్రహించేది కాదు. ఇది కేవలం గురుకృప, పరమేశ్వరుని అనుగ్రహం మాత్రమే దీనికి అవసరం. పరమేశ్వరుడి కృప ఏ రూపంలో ఉంటుంది? జ్ఞానబోధ రూపంలో, గురువు రూపంలో ఉంటుంది. కృప అంటేనే బోధ, సద్బోధ, ఆత్మబోధ. తత్వమసి అనే వేదవాక్కు యొక్క అసలైన అర్థాన్ని ఆయన బోధిస్తున్నాడు దక్షిణామూర్తి. ఇదే మీనింగ్ని రకరకాల గురువులు రకరకాలుగా చెప్పారు. కర్ణాటకలో బసవేశ్వర అనే ఆయన కన్నడ భాషలో ఇలా చెప్పారు: నానెంబుదు నానల్ల, ఈ దేహ మనఃబుద్ధి నానల్ల, సచ్చిదానందాత్మ శివనాను నానే, శివోహం శివోహం శివోహం. నానెంబుదు నానల్ల, ఈ శరీరం నేను కాదు, ఈ దేహం అంటే బాడీ, ఈ దేహం నేను కాదు, నాకు దేహం ఉంది కానీ నేను దేహం కాదు. బుద్ధి, మన మైండ్ నేను కాదు, ఐఎమ్ నాట్ ద మైండ్. బుద్ధి నేను కాదు, నాకు ఇంటలెక్ట్ ఉంది కానీ నేను ఇంటలెక్ట్ కాదు. సచ్చిదానందాత్మ, నేను శుద్ధమైన చైతన్య స్వరూపాన్ని, ప్యూర్ కాన్షియస్నెస్. ఐ యామ్ శివ. శివ అంటే ఆత్మ, అవేర్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్. అదొక నామరూపం కాదు, సర్వ వ్యాపించిన బ్రహ్మన్, చైతన్య స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపమే గురు రూపంలో మనకి దర్శనమిచ్చి ఈ ఆత్మబోధాన్ని, వేదం యొక్క మహావాక్యమైన తత్వమసి ఆత్మబోధని వాళ్ళకి చేస్తున్నాడు. అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం. ఎనీ క్వశ్చన్స్? నమస్కారం అండి. చెప్పండి. హలో. ఆ. Yeah.
మనము ఐ థింక్ రెండో దాంట్లో అనుకుంటాను పునరావృత్తి రహిత ఆ, పదాన్ని మనకి వస్తుంది అనేసి అనుకున్నాం కదా. ఉమ్. అయితే మరి దీనికి కర్మ సిద్ధాంతానికి ఎట్లా పొంతన కుదురుతుంది? ఆ, కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనం చేసిన కర్మ ద్వారా మనకి జన్మ వచ్చింది. అవునండి. అంతే కదా? అంతే. కర్మ ఎలా చేసాం? శరీరం ఉంటేనే చేసాం. అవును. ఆ శరీరం ఎలా వచ్చింది? జన్మ వల్ల వచ్చింది, ఈ జన్మ వల్ల వచ్చింది. ఇంకొక జన్మ. సో అవును. పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మ వచ్చింది. ఆ- అంతకుముందు కర్మ వల్ల ఆ పూర్వజన్మ వచ్చింది. కానీ ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడో అక్కడ స్టార్టింగ్లో అవిద్య ఉంది. అవును. ఫస్ట్ కర్మ లేదు కదా. అవును. ఫస్ట్ కర్మ లేదు, ఫస్ట్ అవిద్య. అవిద్య వల్ల దేహాత్మ బుద్ధి కలిగింది. దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు నేను వేరు, ఈ సృష్టి వేరు, ఈశ్వరుడు వేరు అన్న భావన వచ్చింది. అదే కదా అవిద్య అంటే. ఓకే. యా. అవిద్య అంటేనే మన నిజస్వరూపం తెలియకపోవడమే అవిద్య. ఓకే. మన ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు ఆత్మ అకర్త. నిజస్వరూపం తెలుసుకోనప్పుడు దేహాత్మ బుద్ధి కలిగింది. ఆ దేహం ద్వారా చేసిన కర్మలు అంటుకున్నాయి. ఆ దేహంతో ఆ బుద్ధితో చేసిన కర్మలు నేనే చేస్తున్నాను. నేను ఈ దేహాన్ని, నేను ఈ బుద్ధిని, నేను ఈ మనస్సుని, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది దాన్ని పొందడానికి కోసం నేను ఈ కర్మ చేస్తున్నాను అని దాని ద్వారా ఆ కర్మ ద్వారా వచ్చిన ఫలాన్ని అనుభవిస్తాను అని అనుకున్నప్పుడు ఆ కర్మ ద్వారా వచ్చిన మంచి ఫలమైన చెడు ఫలమైన అనుభవించాలి, పాపమైన పుణ్యమైన అనుభవించాలి. సో ఈ ఈ సైకిల్కి ఎండ్ లేదు. ఎందుకంటే దీని మూలం కర్మలో లేదు, దీని మూలం అజ్ఞానంలో ఉంది. ఓకే. అజ్ఞానం నుంచి దేహాత్మ బుద్ధి, దేహాత్మ బుద్ధి నుంచి కర్మలు మొదలయ్యాయి, కర్మల నుంచి కర్మఫలాలు, కర్మఫలాల నుంచి జన్మలు. సో దీని మూలం ఎక్కడుందో ఆ మూలం తీయాలి. మూలం అజ్ఞానంలో ఉంది. ఓకే. యా. సో కర్మఫలాలు ఎవరికి వర్తిస్తాయి? అజ్ఞానికే. కానీ ఇప్పుడు జ్ఞానం పొందిన వారు లేదా ఆత్మతత్వం అర్థమైన వాళ్ళు వాళ్ళకి ఇంకా అంటే ఆ శరీరం ఉంటుంది కదండి, ఆ శరీరంతో చేసే కర్మ ఉంటుంది కదా, మరి దాని శేషం ఏంటి? ఆ, ఆ, సో కర్మలు మూడు రకాలు: సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే జన్మ జన్మలుగా అక్యూములేట్ చేసుకున్న కర్మ, బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే. ఆగామి అంటే ఫ్యూచర్లో రాబోయే కర్మ, అంటే నెక్స్ట్ లైఫ్లో. అంటే ఇప్పుడు మనం కాన్స్టెంట్గా చేస్తుంటే ఇంకా కొత్త కొత్త కర్మఫలం వస్తుంది కదా. అవునండి. ఇంకొకటి ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జీవితానికి, ఈ జన్మకి ముందుగానే డెడికేట్ అయిపోయిన కర్మ. ఇప్పుడు మీ సంచిత కర్మ అంటే మీకు బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, అది సంచిత కర్మ. అంటే ఇంకా అందులోంచి మీరు అనుభవించవలసిందే అది. అందులోంచి మీరు ₹1,00,000 విత్డ్రా చేసుకొని షాపింగ్కి వెళ్ళారు. ఆ ₹1,00,000 ప్రారబ్ధ కర్మ. సో మీ ఓకే. సంచిత కర్మలోంచి మీరు కొంత కర్మను తీసుకొని ఈ జన్మ పొందారు. సో అది ఎక్కువ పెట్టి విడిచేసిన బాణం లాంటిది ప్రారబ్ధ కర్మ. అది ఈ శరీరంతో అసోసియేట్ అయింది. ఈ శరీరం ఉన్నంత కాలం ఆ ప్రారబ్ధ కర్మ ఉంటుంది, ఫిక్స్డ్ అది. ఓకే. అవునా? సో ఒక 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 ఆత్మ జ్ఞాని ఉన్నాడు అంటే ఆ ఆత్మ జ్ఞాని శరీరానికి ఉన్న ప్రారబ్ధ కర్మ ఆ శరీరం పడిపోయే వరకు ఉంటుంది.
అతను జీవన్ముక్తుడయ్యాడు. జీవన్ముక్తుడైన ఇప్పుడు విదేహముక్తి అంటే శరీరం పోయిన తర్వాత ముక్తి. జీవన్ముక్తి అంటే శరీరం ఉండగానే ముక్తి. ఉమ్, ఇప్పుడు 40 ఏళ్లకి ఒక అతనికి ఆత్మజ్ఞానం కలిగింది. అతను జీవన్ముక్తుడయ్యాడు. అతను 80 ఏళ్ళు బతికాడు. అంటే ఆ 40 ఏళ్ళు ఆ శరీరం ఉంది. ఆ శరీరం ప్రారంధ కర్మని అనుభవిస్తుంది. ఇప్పుడు రమణ మహర్షికి కూడా ఇక్కడ క్యాన్సర్ వస్తే సర్జరీ చేశారు. అదంతా ప్రారంధ కర్మ, ఆ శరీరానికే సంబంధించింది, కానీ అందులో ఉన్న ఆ దీపానికి సంబంధించింది కాదు. ఓకే. సో రమణ మహర్షి ఎప్పుడో ఆ దీప స్వరూపం అయిపోయాడు, చైతన్య స్వరూపం అయిపోయాడు. ఆ దేహంతో ఉన్న అటాచ్మెంట్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఆ దేహం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, ఆ దేహానికి క్యాన్సర్ వచ్చినా ఒకటే. ప్రారంధ కర్మ బట్టి ఆ దేహానికి ఏమవుతుందో అది అవుతుంది. ఇప్పుడు అజ్ఞాని ఏంటంటే ఆ దేహమే నేను అనుకుంటాడు. క్యాన్సర్ వస్తే బాధపడతాడు, భయపడతాడు. జ్ఞానికి అలా ఉండదు. జ్ఞానికి ఆ కనెక్షనే కట్ అయిపోయింది. అంటే వాళ్ళకి ఆ సంచిత కర్మ విముక్తి కూడా కలుగుతుందంట. సంచిత కర్మ అంతా పోయింది, ఆగామి కర్మ పోయింది, ప్రారంధ కర్మ ఒకటే ఉంది. ఆ ప్రారంధ కర్మ ఆ శరీరం ఉన్నంత కాలం ఆ శరీరంతో అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే. కానీ అది వాళ్ళని బాధించదు. ఎందుకు? అది ఆ శరీరాన్ని బాధిస్తుంది, కానీ వాళ్ళు ఆ శరీరం కాదు. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద ఇంటలెక్ట్, ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్. ఓకే. యా. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో సార్, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. శ్రీధర్ చెప్పండి. దేవులపల్లి మాట్లాడుతున్నాను. ఆ, మీరు ఇప్పుడు కర్మలకు అది చెప్పారు కదా, దాంతో అలాగే క్లాసిఫికేషన్ ఇంకొకటి ఉంటుంది. కర్మ, వికర్మ, అకర్మ అని ఉంటాయి కదా, అవి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే కొన్ని లైక్ వితౌట్ ఇంటెన్షన్ చేస్తున్నది దాన్ని వికర్మనో ఏదో అంటారు, అకర్మ. అకర్మ. అలాగా అకర్మ అకర్మ భగవద్గీతలో. అకర్మ. అదే భగవద్గీతలో. జస్ట్ వండరింగ్ అంతే. ఆ, అంటే ఇప్పుడు ఇప్పుడు రియలైజ్డ్ సోల్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేసినా అది కర్మలోకి ట్రీట్ అవ్వదంటే ఇంకా, అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఆర్ సంథింగ్ లైక్ లైక్ ఆ, దట్ అని నాకు అనిపించింది. ఇప్పుడు ఇగో ఉన్నప్పుడు నేను ఇది చేస్తున్నాను అన్న, అంటే డూయర్షిప్ ఉంటుంది. డూయర్షిప్ ఉన్నప్పుడు అది కర్మ, కామ్యకర్మ. అంటే ఒక ఫలాన్ని ఆశించి నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఈ పని చేయాలి అని ఒక డిజైర్తో కామ్యకర్మ ఇగో వల్ల చేస్తాడు మనిషి. కానీ యాక్చువల్గా ఇప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది. ఎవరు? మనం మనం వెళ్ళి దాన్ని ఊపుతున్నాం ఆ హార్ట్ని, దానంతట అదే కొట్టుకుంటుంది. అంటే ప్రకృతి సహజంగా చేసుకుపోతుంది. ఇప్పుడు ఏ కర్మ చేయాలన్నా బాడీ కావాలి, మైండ్ కావాలి, ఇంటలెక్ట్ కావాలి. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ సెన్సెస్ ద్వారా కర్మ చేస్తున్నాం, అంతే కదా? ఏ కర్మ చేయాలన్నా. అయితే నేను బాడీ కానప్పుడు, నేను బాడీ అనుకున్నప్పుడే ఆ బాడీతో చేసిన కర్మ నాకు వర్తిస్తుంది. ఆ నేను బాడీని, నేను మైండ్ని, నేను ఇంటలెక్ట్ని, నేను దేహాత్మ బుద్ధి కలిగి నేనే ఈ దేహం, నేనే ఈ మైండ్ అనుకున్నప్పుడు దాని ద్వారా చేసే కర్మ నాకు కలుగుతుంది. నేను బాడీ కాదు, నేను మైండ్ కాదు,
నేను సచ్చిదానంద స్వరూపం అన్నప్పుడు ప్రకృతి సిద్ధంగా ఈ బాడీ చేసుకుపోతుంది. అక్కడ డిజైర్ లేదు. ఎప్పుడైతే డిజైర్ లేదో అప్పుడు ఆ కర్మ ఏమైంది? అది లోక కళ్యాణం కోసమే ఉంటాయి కర్మలు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తే నాకు ఇది లభిస్తుంది అన్న ఉంది. లేకపోతే నేను నేను ఈ డిగ్రీ చదివితే నాకు ఈ జాబ్ వస్తుంది, నాకు ఈ జాబ్ కావాలి. ఈ డిజైర్ ద్వారా నేను ఒక కర్మ చేశాను. అప్పుడు ఆ కర్మ ఫలం అది మంచిదైనా చెడుదైనా నాకు లభిస్తుంది. డిజైర్ లేనప్పుడు చేసే కర్మ ఏమవుతుంది? అది ఎప్పుడు కూడా నిష్కామ కర్మ అవుతుంది. లోక కళ్యాణం కోసం. అందులో కూడా చేస్తున్నది నేను కాదు, నా శరీరం చేస్తున్నది. అప్పుడు ఆ కర్మతో అసోసియేషన్ లేదు. ఎప్పుడైతే కర్మతో అసోసియేషన్ లేదో ఆ కర్మ అవుతుంది. అది కర్మ ఓకే జరుగుతుంది సార్. అది శరీరం ద్వారా, కానీ అక్కడ డిజైర్ లేదు, సెన్స్ ఆఫ్ డూయర్షిప్ లేదు. థ్యాంక్ యూ సుబ్బు గారు. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఒక 5 minutes వి విల్ మౌనంగా కూర్చొని వి విల్ దక్షిణామూర్తిని ధ్యానం చేద్దాం. గురుమూర్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
థ్యాంక్ యూ. బై. నమస్కారం. థ్యాంక్ యూ.